చెప్పండి. సో ఇప్పుడు ఇది ఒక్కసారి చెప్పేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఝి అనేది ఝుగా మారింది ఈతశ్చ సూత్రంతో. ఆ తర్వాత ఝుః అనే సూత్రంతోని ఝు అనేది అంతుగా మారింది. ఆ తర్వాత అంతు అనేది సంయోగాంతస్థలో వల్ల అన్ వచ్చింది. అతహ పోయి అన్ను మిగిలింది. అత్తు పోయి అన్ను మిగిలింది. అన్ను మిగిలింది. తర్వాత ఇంకా ఇంకా అదే ఆద్గునేతోని వల్ల ఒక ఆ పోయింది. ఆదుగునే కాదు, అతో గునే. సరే అతో గునే. దానివల్ల ఒక అకారం పోయింది. అతో గునేతో అంటే అపదాంతమైన గుణాక్షరం ఉంటే అవి పూర్వపద రెండు కాదు అపదాంత అక్షరానికి పూర్వ పరములో గుణ అక్షరం ఉంటే ఏంటి? అపదాంత అక్షరానికి అపదాంత అచ్చు అపదాంత హ్రస్వ అకారానికి ఏంటి? గుణం అంటే ఆ అకారము ఏకారము ఓకారము. ఒక నిమిషం. అపదాంత హ్రస్వ అకారానికి పదము కానటువంటి హ్రస్వ అకారానికి ఏం రాస్తారు? పదము కాని హ్రస్వ అకారానికి పరములో గుణ అక్షరము ఉంటే సమానమైనటువంటి గుణాక్షరం ఉంటే ఓకే, సమానమైన గుణాక్షరం ఉంటే అప్పుడు ఏమైతుంది? పూర్వపరములో ఉన్నటువంటి రెండు అక్షరాలు కలిపి పరరూపమే వస్తుంది. ఆద్గుణ చెప్పింది కదా, అతో గుణే చెప్పింది. అతో గుణే, రైట్. అత్ అంటే రెండు అస్వకారాలు అకారం. ఇది వీడియో మళ్ళీ వినండి మీరు, అప్పుడు అది విని పాస్ చేసుకుంటూ రాసుకోండి అది. ఓకేనా? తర్వాత ఆ రెండు కలిపి ఏమైంది? పరరూపమే వచ్చింది కాబట్టి అంతే. ఆ ఉంది, భవ్ ఉంది, అన్నుంది. అభవన్, భవ్ అన్ను, అభవన్. తే అభవన్, వాళ్ళందరూ ఉండే. తర్వాత భవంతః అభవన్, తాహ అభవన్, భవంత్యః భవాన్, భవంత్యః భవంత్యః అభవన్, భవత్యః భవత్యః అభవన్. ఇంకా గురుణాం అభవన్, సీతాః అభవన్. పున్నమి పౌర్ణమి అభవన్, పౌర్ణమ్యః పౌర్ణమి కదా. ఈ పౌర్ణమ్యః చంద్రః, పౌర్ణమి చంద్రః అభవన్, రాకా చంద్రః అభవన్. అది రాకా అంటే అమావాస్యనా? పౌర్ణమ్యః అంతే. పౌర్ణమ్యః అంటే పౌర్ణమిలు అయిపోయాయి అంటే చాలా పౌర్ణమిలు అయిపోయాయి. అంటే ఇప్పుడు మనకి బహువచనం కావాలి కదా, చంద్రుడు అంటే ఒకటే వస్తది, చాలా చంద్రుడు. చంద్రమాహ, చంద్రుడు ఒకడే కదా. చంద్రమాహ అంటే చంద్ర కళలు అని కూడా తీసుకోవచ్చా? ఉట్టి చంద్రుడు, చంద్రమా అంటే చంద్రుడు అనేనా చంద్రమా అంటే? అవునమ్మా, అది లింగంలో అంతే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారు? రాత్రులు అయిపోయాయి. రాత్రాహ అభవన్, రాత్రి షష్ఠి బహువచనం చెప్పాలి కదండి. షష్ఠి బహువచనం రాత్రి శబ్దం ఇది కదా. రాత్రి శబ్దం ఈ ఉంటే యహ రాత్రియః కదా. వేరే విభక్తిలో కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం. షష్ఠిలో చెప్తే ఇప్పుడు ఏంటిది? వేరే ఏదైనా బహువచనంలో కాదు, షష్ఠిలో చెప్తున్నప్పుడు మనకి కవిత గారు ఇది పుల్లింగమే చెప్పాలా? అభవన్ నకారం వచ్చిందంటే పుల్లింగం చెప్పాలా, స్త్రీలింగం కూడా చెప్పొచ్చు? అట్లా కాదు, అభవన్ అనేది ఏంటిది? మనకి ధాతువు కాబట్టి ఏదైనా చెప్పుకోవచ్చు. ప్రథమ పురుషలో బహువచనం ఇది. ప్రథమ పురుషులు ఎవరు వస్తారు? అంతే కదా. గౌర్యః అభవన్, అంతే. గౌర్యః అభవన్, గురవః అభవన్, వధువులు ఉండెను. వధవః అభవన్, వధ్వః. పౌర్ణమ్య అది అమావాస్యాయాః దినే చంద్రః అభవన్ అని చెప్పుకోవచ్చు కదా. అమావాస్య దినముడు చంద్రుడు లేడు. ఇది బహువచనం అమ్మా.
అదే అమావాస్యాయా అన్నాం కదా, అమావాస్య. ఆహో, అట్లానా, రైట్. జస్ట్ అదే మీరు అదే కర్మ చెప్పకండి, జస్ట్ ఇదే చెప్పండి. ఫస్ట్ ఇది కంప్లీట్ గా మనకి అర్థమైపోతే దాన్ని ఎట్లా వాడాలి అనేది తెలుస్తుంది కదా, అంతే సరే కదా. అది ధాత ఇచ్చేవాళ్ళు కదా. దాత అంటే ఎవరు? ధాత, మహాప్రాణ ధా. ఈ బ్రహ్మ దాతారః అభవన్. ధా మహాప్రాణం చెప్పాలి. అంటే దానం ఇచ్చేవాడు. అది కాదు, ఇది ధా, అందుకే మహాప్రాణ ధా అన్నాను నేను. ధాత అంటే బ్రహ్మనా? ధాత అంటే బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మ లేడు, బ్రహ్మ కనిపించలేదు అని అంటే ప్రకాశించలేదు, అంతే కదా. బ్రహ్మలు ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రజాపతయః అభవన్. ప్రజాపతయః అభవన్ కదండి. ఈ దాత అంటే ఇచ్చేవాళ్ళు, ధాత అంటే బ్రహ్మ. ధాతారహ అంటే బ్రహ్మలు. పతి పతయః ప్రజాపతయః అభవన్. అంతే, ప్రజాపతి ఉండేను, ప్రజాపతులు ఉండేను, అంతే. ఓకేనా? కానీ ప్రజాపతులు అనేది అది దీంట్లో రాదు కదా, నిన్న మొన్న ఎప్పుడో జరిగింది కదా, అది హిస్టారికల్. ఇది దాంట్లో ఉండేను అని చెప్తున్నాం కదమ్మా. ఇది అనద్యతనే కదమ్మా, నిన్న మొన్న హిస్టారికల్ కూడా కావచ్చు. అదే హిస్టారికల్ కూడా కావచ్చా, అదే అంటున్నా. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడో జరిగిపోయినవి హిస్టారికల్ గా జరిగినవి వాటికి కూడా లుంగు చెప్తారా? లుట్టు చెప్తారు. లిట్ అదే అంటున్నాను. అట్లాగనే దాత అనేది ఎప్పుడో, ఇది బ్రహ్మ అనేది హిస్టారికల్ సంబంధమైనది కదా. ఊరికే చెప్తున్నారులే ఇప్పుడు, అంటే అట్లా అదే ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. అదే అయినా ఒక డౌట్ వచ్చింది, అందుకే అడిగి. అంతే లిట్లకారంలో వాడతాము. మామూలుగా వాక్య ప్రయోగంలో మనం అంతా ఉపయోగించుకోవచ్చు. సమయః అభవత్. శాంతిపాఠः ప్రారంభం కరోతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమః.